సామాజిక చైతన్య యాత్ర రాష్ట్రమంతా సిద్ధపడి మరోసారి ముందుకు వెళ్తున్నారు. మేమంతా తెలంగాణ యునైటెడ్తో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళంగా, అన్నయ్యను దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళంగా చెప్తా ఉన్నాం. నిజానికి ఇంతకుముందు తమ్ముడు విశారదన్ గారు మాట్లాడినట్టు డీక్లాసిఫై అయి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కపిలవైద్య. ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం, మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా కలిసి పనిచేసాం. అందుకని ఇవాళ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మరొకసారి అన్నయ్యకు, వాళ్ళ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, ఇవాళ దేశమంతా జనగణన జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఎవరు ఏమిటి అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి వర్గాలు మేమెంతో మాకంతా అనేటువంటి విధంగా రిజర్వేషన్లు అమలు కావాలి. అది 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఇవాళ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని భావించి ఇవాళ మొత్తంగా రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడి ముందుకు సాగుతున్నటువంటి యాత్ర విజయవంతం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమర్థగాను, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గాను, ఉమ్మడి సంఘాల ఐక్యవేదికగాను మేము మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులు. నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక, మంచనెక్కి రాత్రి కాసేను వెలవంక, జొన్న పిసికిలు తల్లి పాలోలెరా, పాల పిట్ట వాలి తింటుందిరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట. మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, పుట్టి పెరిగే ఆత్మగౌరవం రా, పుట్టి పెరిగే ఆత్మగౌరవం రా, తెలుగెత్తి చాటింది తెలంగాణ రా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాణి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాణి పాపన్న. రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణ, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారము. అమరవీరులకు జోహార్. ఈ రథయాత్ర 3 లక్ష్యాల గురించి ప్రారంభించడం జరుగుతుంది. నెంబర్ 1 ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం రావాలి. ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ఈ రాజ్యాధికారం కొన్ని కులాల చేతుల్లోనే ఉంది. అట్లా కాకుండా అందరికీ సమానంగా ఉంటే అందరూ అభివృద్ధి అవుతారు. నెంబర్ 2 పాయింట్ రాజకీయంగా అవినీతిని అంతమొందించటం. అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ డిపార్ట్మెంట్ పోయినా కూడా డబ్బులు లేనిది ఏ పని కావట్లేదు. మనం తెలంగాణ తెచ్చుకుంది అందుకోసం కాదు. కాబట్టి ఈ రాజకీయాన్ని ఈ అవినీతిని అంతమొందించడానికి కూడా కృషి చేయాలని అనుకుంటున్నాం. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే యువత మేలుకో, తెలంగాణ ఏలుకో. యువత రాజకీయాల్లోకి రావాలా. యువతలో ఎందుకంటే యువతలో ధైర్యం ఉంటుంది, యువతలో ఉత్సాహం ఉంటుంది, వాళ్ళలో ఒక విజన్ ఉంటుంది వాళ్ళకు, యువతకు. కాబట్టి యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా కోరిక. దిలీప్ గారి రథయాత్ర విజయవంతం కావాలని ఆశిద్దాం. రాజకీయాలలో ఆయన తలపండిన నాయకుడు. మాకు ఎప్పటి నుంచో తెలుసు. పూర్వము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్గా ఉండి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు ఎన్నో విధాల మద్దతు తెలిపిండు. ఆయన ఓసీ అయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలని
మా అందరికీ మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ను నేను అన్నను అభినందిస్తున్నా. ఎందుకంటే బహుజన రాజ్యం ఏర్పడాలి, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం ఏర్పడాలి, జయశంకర్ గారి ఆశయం ఏర్పడాలి, బహుజనులకే రాజ్యాధికారం జరగాలి. మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని 42% రిజర్వేషనే కాదు, ముందు బహుజనులకే రాజ్యాధికారం రావాలని ఆయన పోరాటం చేసి రథయాత్ర చేస్తున్నందుకు, ఏ పదవి ఆశించకుండా మా వెన్నుదన్నుగా ఉండి రథయాత్ర చేస్తున్నందుకు ఆయనను అభినందిస్తాము. ఆయన ఎంబడుండి మేమందరం కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలే 90% ఉన్నారు. ఇప్పుడు రాజ్యం వెళ్తున్నది 4-5% ఉంటున్నారు. వాళ్ళ దగ్గర పోయి మాకు బీసీలకు ఎస్సీలకు ఈ విధంగా చేయండి అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అంతకు మొదలన్నా బడ్జెట్ కేటాయించి ఇంతనో అంతనో ఇస్తుండే, అది లేకుండా వాళ్ళ కుల వృత్తులు లేకుండా విద్యా ఉద్యోగాలలో కూడా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణాలే 50-60% సాధించుకుంటారు. బీసీలు అందరూ కూడా రోడ్ల పాలై రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి మనకు దిలీప్ కుమార్ అన్న ఈ విధంగా మద్దతు ఇవ్వడము తెలంగాణ రాష్ట్రంలోనే ఇది కొత్త చరిత్రకు ఆయన నాంది పలుకుతున్నాడు. ఎందుకంటే ఓసీలు అంటేనే బీసీలను చూసి చూడనట్టు ఈ ఎన్నో ఏళ్ల సంది ఏ విధంగా ఎస్సీలను ఎస్టీలను అవమానపరుస్తున్నారో మీ అందరికీ తెలుసు. కానీ మన ఎంబడొచ్చి పనిచేసి మనకు రాజ్యాధికారం రావాలని చెప్పడం అంటే అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నా.